ఎందుకంటే సండే చాలా విలువైందండి. ఆ సండే రోజు కాస్త ఎక్కడికైనా వెళ్ళి రావాలనుకుంటారు. స్నేహితులతో కలవాలంటారు. మందిరానికి అన్ని పనులు సండే తీసుకొని మళ్ళా సోమవారం పరుగులే. పరుగులే. ఎవరు ఇంటికాడ ఉండరు. అందుకని సండే నేను 9కి క్లోజ్ చేద్దామని ప్లాన్ చేశాను. 7 గంటల కదా! ఒక 10 నిమిషాలు మనం 9, 10 కల్లా వీలైతే చూద్దాం. పేదరికం ఎందుకు? అంశం అదే. ఈ అంశాన్ని బహుశా 2, 3 వారాలు మీకు ధ్యానం చేసి పేదరికము మన ఇళ్లలో కొంతమంది ఇళ్లలో మన అనే దానికంటే కొంతమంది ఇళ్లలో పేదరికము పేదరికం ఎందుకని ఆ ఇంట్లో పేదరికం ఉంది, ఎందుకని ఆ ఇంట్లో దరిద్రం ఉంది, ఎందుకని ఆ ఇంట్లో తిండికి గతి లేకుండా ఉంది, ఎందుకని ఆ ఇంట్లో సరైన భర్త లేదు, ఎందుకని ఆ ఇంట్లో సరైన ఉద్యోగం లేదు, ఎందుకని ఆ ఇంట్లో పిల్లలు ఎదుగుదల లేదు, అంటే అభివృద్ధి లేదు, ఫలింపు లేదు, ఏమైంది? ఇదే మీతో పంచుకోబోతున్నాను. కారణం ఏమిటో మీతో ఒక్కొక్క మాట ఒక్కొక్క వారమైన నేను చెప్పుకుంటైనా వెళ్తాను. ఇలా అదేనండి. ఐన్‌స్టీన్ ఎంతమంది తెలుసు? ఐన్‌స్టీన్ అనే ఒక ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన. ఆయనకు మతిమరుపు ఐన్‌స్టీన్ అని పేరు పెట్టారు. ఆ పెద్ద సైంటిస్ట్ అయినప్పటికీ ఒకరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. అదేనండి. ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఉంటే ఈలోపు టీవీ వచ్చారు. టికెట్ మాస్టర్ వచ్చి అడిగారు. టికెట్ ఏదండి అని. ఈయన జోబులు ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. ఏ జేబులో పెట్టాను సూట్ కేస్ తీశాడు. అక్కడ లేదు. కిందేమన్నా పడిపోయిందో సీట్లు కింద తీశాడు. అక్కడ లేదు. అదంతా తిరుగుతా ఉంటాయి. ఈ టీవీ ఆయన గుర్తుపట్టి, అయ్యా మీరు మాకు తెలుసు, మీరు పెద్ద సైంటిస్ట్ గారు, మీ పేరు మాకు తెలుసు, మీరు టికెట్ లేకపోయినా పర్వాలేదు, ఇబ్బంది లేదంటే ఎక్కడ పోయిందని ఎదుగుతా ఉన్నారు టికెట్ కోసం. ఆయన కోప్పడి, ఆగండి సార్, నిన్ను మాకు తెలుసు అన్నాం కదా, ఈ సినిమాలో అయ్యాను కదా, నేను బండి దించేయను కదా మిమ్మల్ని, మీరు గొప్ప సైంటిస్ట్ అని తెలుసు, మాకు టికెట్తో పని లేదు, మీ గురించి నాకు తెలుసు అంటే, అయ్యా టికెట్‌తో నీకు పని లేదు, నాకు పని ఉంది అన్నాడు. ఎందుకు? ఆ టికెట్ ఉంటేనే నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది అన్నారట. అర్థమైందా మీకు? ఆ టికెట్ ఉంటేనే గమ్యం ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది. ఇప్పుడు ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా అన్నారట. అర్థమైందా మీకు? అంటే ఈరోజు గమ్యం లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఒక గోల్, ఒక కళ, ఒక డ్రీమ్. నేను ఇది కావాలి. చదువుకుంటున్న పిల్లలు. నేను డాక్టర్ కావాలి. నేను ఇంజినీరింగ్ కావాలి. నేను ఇంకా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్. ఫోకస్ దాని మీద పెట్టినప్పుడు, చేయాలి అన్న తపన ఉన్నప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా దేవుడు దీవించడం. అంటే ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో గమ్యం లేకుండా బతుకుతున్న కుటుంబాల్లో ఈ రోజున ఏమీ లేదు అంటే ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, ఒక గోల్. పేదరికము ఎందుకు అంటే మీకు పంచుకుంటున్నాను, చదవండి పేదరికం గురించి. నేను కొన్ని పేదరికం అనే అంశం మాటలు చూపించి తదుపరి భాగానికి వెళ్ళిపోతాను. ఆదికాండం 45 అధ్యాయం 11 వచ్చింది. ఆదికాండం 45 అధ్యాయం 11 వచ్చింది. చదవండి, ఆడపిల్లలు చదవండి, మగపిల్లలు చదవండి. ఆదికాండం 45, 11 వచ్చింది. ఇంకా 5 కరువు సంవత్సరాలు వస్తున్నాయి కనుక మీకును మీ ఇంటి వారికిని మీకు కలిగిన అంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనని తండ్రితో చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఏషియాకు చెప్తున్నాడు. అప్పటికే 2, 3 సార్లు అన్నలను కలిశాడు. ఇక అన్నలు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత అన్నల్ని ఈయన గుర్తుపట్టాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. మిమ్మల్ని ఏం చేయను నాయన, నాకు మీరు కీడు చేశారు, అది మేలే దేవుడు చూశాడు. మీ అందరినీ పోషించడానికి ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ఇక్కడ పెట్టాడు. అయితే అక్కడ కరువులో మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 7 సంవత్సరాల కరువు, ఇది 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 ఏళ్ళు ధాన్యం నేను పంపించాను మీకు. ఇంకొక 5 ఏళ్ళు మిమ్మల్ని నేను పోషించాలి అంటే మీరు వెళ్ళి తండ్రికి చెప్పండి. ఏం చెప్పంటావు? ఈ చిన్న కొడుకైన ఏషియా చెప్తున్నారు చెప్పండి. అంతేకాదు అక్కడ ప్రథమ స్థానంలో ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పండి. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని చెప్పండి. అంతేకాదు ఇంకొక 5 ఏళ్ళు కరువులో మీ అందరినీ, మీ పిల్లలను వంతు నుంచి ఎంతమంది? యాకోబు సంతానం ఐగుప్తు దేశానికి వెళ్ళింది ఎంతమంది? యాకోబు సంతానము ఐగుప్తుకి వెళ్ళింది. ఇప్పుడు వెళ్తారు. ఐగుప్తుకి వెళ్ళిన సంతానం ఎంతమంది? 70 మంది. ఈ 70 మంది 5 ఏళ్ళు నేనున్నా. నిజమే కదా? మనకు సంబంధించిన వాళ్ళు రండి, అధికారులు మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే, మన స్నేహితులు ఒక స్థాయిలో ఉంటే రండి, మన కొడుకు ఒక స్థాయిలో ఉంటే, మన అన్న ఒక స్థాయిలో ఉంటే, మనకు సంబంధించిన బంధువులు ఒక స్థాయిలో ఉంటే మనకు ఎంత భరోసా.
ఆ రోజు ఏషియా ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం మొత్తం 70 మందిని 5 ఏళ్ళు పోషించాడు. పేదరికం రాకుండా అంటాడు. యాకోబు ఈ మాటలు విని సంతోషంగా బయలుదేరి బండ్లు కట్టుకొని బయలుదేరి వస్తారు. మనం చూస్తాం సరే. ఇంకొక మాట మీకు చూపిస్తాను. 82 కీర్తన 3వ వచనం 4వ వచనం. పేదలకును తల్లి తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, దీనులకును న్యాయము తీర్చండి. దరిద్రులను నిరుపేదలను ఏం చేయాలి? విడిపించండి. చూసావా బైబిల్ ఏం చెప్తుందో? పేదవారికి న్యాయం చేయండి, పేదవారిని ఆదరించండి. నిరుపేదవారు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, తీసుకెళ్ళి ఏ పులిహార పొట్లాలు, పెరుగు పొట్లాలు ఎందుకు ఇస్తారండి? ఎందుకు పంచుతున్నారు? ఆయా ప్రాంతాల్లో వారు తిండి లేని వారని, దరిద్రులని, నిరుపేదవారని వారికి ఎందుకు సహాయం చేస్తున్నారు? మన భారతదేశం కూడా మొన్న భూకంపం జరిగితే మన మోడీ గారు కూడా కొంత వారికి మెడిసిన్ కానీ బట్టలు కానీ కొంత ధనం పంపిస్తారు. తెలుసా మీకు? కొన్ని కుటుంబాలు నేలమట్టం అయిపోయాయి, కొన్ని ఇల్లు నేలమట్టం అయిపోయాయి, కొంతమంది చనిపోయారు. ఎందుకు ఇదంతా ఎందుకు చేయాలి? దేవుడు చెప్తాడు వారికి ధర్మం చేయండి, వారికి న్యాయం చేయండి. ఒక మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనం. చూసావా? ధనవంతుడికి ఆస్తి ఉంటే ఎలా ఉంటుంది? ఒక ఆస్తిపరుడుకు ఎంత ధైర్యము! వాడు రోగం వస్తే భయపడడు, కష్టం వస్తే భయపడడు, కరెంటు బిల్లు వస్తే భయపడ్డు, నీళ్ళ బిల్లు వస్తే. ఎందుకు? డబ్బు ఉంది కాబట్టి. వానికి ఆశ్రయం అదే. మరి కిందేమి ఇచ్చాడు? పేదరికము. చూసావా? పేదరికము ఎంత నాశనకరమైందో తెలుసా మీకు? అందుకే కష్టపడండి, సంపాదించుకోండి, రూపాయి కూడబెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. బైబుల్ చెప్తుంది అదే, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే సంపాదించు. నీ పిల్లలు భార్య సుఖంగా ఉండాలంటే సంపాదించు. కూడబెట్టు, రూపాయి కూడబెడితే పొద్దున 10 రూపాయలు చేతిలో ఉంటాయి. దీన్ని ఏమంటారంటే పెద్దలు, కాస్త వెనకేసావా? వేసావా? ఎవరు వెనకేసావా? నన్ను అడిగే ప్రశ్న, వెనకేసావారా అంటుంటారు మా స్నేహితులు. అవి వెనకేమన్నా రాళ్ళు వేసావా అంటారు. వెనక రాళ్ళు కిడ్నీలు వేసుకోవాల్సిందే, మళ్ళా రాళ్ళు కిడ్నీలు పెట్టుకోవాల్సింది, కొన్ని రాళ్ళు తీసుకోండి, అంతేగాని వెనకేసేది. పేదరికం. సొలొమోను గారు ప్రార్థన చేసి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన కూడా చూడండి. 7వ వచనం, 30వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం. దేవా మనవులు చేస్తున్నాను, నేను చనిపోకముందు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎవడని అందునేమో, లేక పేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో. చూసావా? రెండు వరములు అడుగుతున్నాడు. ఒకటి పేదరికం కావటానికి, నిరుపేద కావటానికి వ్యర్థమైనదే. గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైనదే. అందుకే వ్యర్థమైన వాటిని నాకు ఏం చేయాలి? అబద్ధములు నాకు దూరంగా ఉంచి. వ్యర్థమైన వాటికి అంత డబ్బు ఖర్చు అవుతుంది, పనికిరాని వాటికి అంత డబ్బు పోతుంది. అదే మీతో పంచుకోబోతున్నాను. సొలొమోను చేసిన ఒక ప్రార్థన అద్భుతం. పేదవాడిగా ఉంచదు, ధనవంతుడిగా నాకు తగినంత ఆహారం దయచేయి. ఒకవేళ నేను ఐశ్వర్యవంతుడైతే, ధనవంతుడైతే, గొప్పవాడినైతే దేవుడు ఎక్కడున్నాడు అని దూషిస్తానేమో. అదొక భయం. అంతేగా కళ్ళు నెత్తి కట్టకంటే ధనవంతులు కొంతమంది, అందరూ కాదండి, అందరినీ మనం అనడానికి వీల్లేదు. ధనవంతుల్లో చాలా మంది తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు.
ఏవండి ధనవంతులు ఏబు కానీ, అబ్రహాము కానీ, దావీదు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ధనవంతులు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ధర్మం చేసిన ధనవంతులు ఉన్నారు, విసర్జించిన ధనవంతులు ఉన్నారు. కాబట్టి సొలొమోను మహాజ్ఞానంతో రాసిన ఈ మాటల్లో ప్రార్థన, అయ్యా నాకు ధనవంతుడిగా ఉంటుంది, పేదవాడిగా ఉంటే ఏం చేస్తాను? దొంగగా మారొచ్చేది, నీతి మాలిన పనులు చేస్తానేమో, అవినీతి పనులు చేస్తానేమో, అన్యాయంగా తిరుగుతానేమో, అక్రమాలకు ఒడిగడతానేమో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పట్టుబడి నీ నామానికి ఏం చేస్తాను? అవమానం చేస్తాను. అట్లనే ధనవంతుడిగా చేయొద్దు. ధనవంతుడిగా ఉంటే నిన్ను మర్చిపోయి కడుపు నిండిన వాడినయి విసర్జించిపోతాను నేను. దేవుడే లేడని చెప్తాను నేను. ఆస్తికులు లేరా? దేవుడు లేడని చెప్తాడు. అలాంటి ప్రార్థన చేసుకోండి. అరే సొలొమోనుకి ఏం తక్కువ చేయలేదు, మనకి ఎందుకు తక్కువ చేస్తాడు? ఇక్కడ రాయబడిన మాట, వ్యర్థమైన వాటి వల్ల సంపాదన పోతుంది. ఇదే మీతో పంచుకోబోతుంది. పేదరికానికి కారణం ఏమిటి అంటే వ్యర్థమైనది. ఏమిటి అది వ్యర్థమైనది? బైబిల్లో బోతులు అనేవి చాలా కనిపిస్తాయి. బోతులు, చెప్పండి, బోతులకు ముందేం కలుగుయా? పోతులు తెలుసా? పోతులు, మేకపోతులు అంటే మగదాన్ని ఏమంటారు? మగదాన్ని ఏమంటారు? పోతులు. పోతేలు ఒక పోతు. ఈ పోతులు బైబిల్లో చాలా మంది కనిపిస్తారు. పేదరికానికి మొదటి కారణం చెప్తున్నాను, త్రాగుబోతుతనము. వ్యర్థమైనది ఏమిటి? త్రాగుబోతుతనము. ఎంత డబ్బు ఖర్చు అయిపోతుంది ఇప్పుడు చదవచ్చు. ఈ మొదటి పాటతో నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం ఎక్కువగా తినివారితోనైనను సహవాసము చేయొద్దు. త్రాగుబోతులను, తిండిబోతులను, అబ్బా కింద కూడా చదువు. అర్థమైందా అయ్యా? పోతులు ఉన్నాయా? త్రాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు, ఇవే మీతో చెప్పేది. పేదరికానికి కారణం, మన ఇంట్లో దరిద్రానికి కారణం, 3 పూటలను సరైన భోజనం లేకపోవడానికి కారణం, ఏమంటే మన ఇంట్లో సరైన బట్ట, విలువైన బట్ట కట్టుకుని ఒక సంస్కృతికి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే 1, త్రాగుబోతున్నాము. ఇప్పుడు ఆడోళ్ళు కూడా తాగుతున్నారు. నేను నిజామాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళి 3 నెలలు అక్కడ ఉన్నాను. నా శాంతి 3 నెలలు అక్కడ ఉంటే మొగుడు తెల్లం కుండలు తెచ్చుకోవడం, తాగడం, కళ్ళు అట్ట తాగేది, అక్కడనే పడిపోతారు ఆ మత్తులో. పొద్దున్నే స్నానం చేసి అప్పుడు పనికి వెళ్తారు. ఊరు ఏమిటో ఈ మత్తు అంటే ఇక్కడ అలవాటు అంటే కళ్ళు దుకాణాలు వీధికి ఒకటి ఉన్నాయి అక్కడ. అర్థమవుతుందా? త్రాగుబోతనం వల్ల అక్కడ రాయబడిన మాటలు, ద్రాక్షారసం త్రాగువారితోనేను, మాంసం ఎక్కువగా తినువారితోనేను సావాసం చేయొద్దు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. ఎవరు దరిద్రులు? ఎందుకని? పాప కష్టపడి ఇప్పుడు 1000 రూపాయలు 2,000 జరుగుతుంది. పై మనిషికి 700, 800 ఇద్దరు కష్టపడితే బాగా డబ్బు. ఈరోజు శాలరీ 30,000 లేదు, ఏ ఉద్యోగం లేదు, 30,000 రూపాయలు. వ్యాపారం చేస్తే రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తుంది. రోజుకు 1000 రూపాయలు వ్యాపారం చేస్తే, అరే పనికి వెళ్ళినా ఏ టీచర్ అడిగినా అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇంత డబ్బు ఏమైపోతుంది అని ఆలోచిస్తే త్రాగుబోతుతనము. సాయంకాలం తెచ్చిన 1,500 రూపాయలు తీసుకుని వెళ్ళి ఒక వైన్ షాపులో కూర్చొని తాగుతే ఎందుకు డబ్బులు? దీనివల్ల ఎన్ని అనర్థాలు, ఎన్ని నష్టాలు. డబ్బు ఒకటే పోతుందా? వినండి ఈ తాగుబోతుతనం వల్ల డబ్బు ఒకటే పోతుందా? ఏం పోతుంది చెప్పండి? ఆరోగ్యం పోతుంది, ఆదాయం పోతుంది,  అభివృద్ధి లేకుండా పోతుంది. ఇంకా ఏం పోతుంది తెలుసా మీకు? 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూ
ఎలా ప్రవర్తించేది అతను? ఆదికాండం 19వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం అలాగ 9వ అధ్యాయం చదువు ముందు 20వ వచనం. 9:20. నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. మత్తుడై, చూసావా ఏమైంది? విలువలు ఏమైపోయినాయి? విశిక్షణ ఏమైపోయింది? గౌరవం ఏమైపోయింది? నోవాహు కంటే అంత గౌరవం ఒకప్పుడు. ఆలోచించండి. నోవాహు గురించి మనం మాట్లాడాలంటే దేవునితో నడిచిన వాడని, ఈ తరములో నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అని చెప్పిన దేవుడు ఈ నోవాహుకు ఏమయ్యాడు? జలప్రలయం అయిపోయింది, వాడలో నుంచి బయటపడ్డాడు, కుటుంబం అభివృద్ధి అయింది, దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత త్రాగుబోతయ్యాడు. మత్తుడై గుడారంలో ఎలా ఉన్నాడు? ఎంత దారుణమండి! ఎంత విలువనిచ్చే పిల్లలు, ఆ తండ్రిని ఎంత గౌరవించే పిల్లలు, వాడొకడు వచ్చి అంటాడు, ఒరే నాన్న చూడండి ఎలా ఉన్నాడు. ఎగతాళి చేయబట్టాడు. కారణం ఎవరు? రాగుడా. బట్టలు లేకుండా. నేను కొన్నిసార్లు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర అటు ఇటు వెళ్ళినప్పుడు కనిపిస్తుంటారండి, రోడ్ల మీద వాడు హాయిగా నిద్రపోతుంది. అసలు రిపీటర్ లేదు. ఎండ వాడికి ఎండ అనిపిస్తుంది, వర్షం వాడికి వర్షం అనిపిస్తుంది, ఎవరైనా చూస్తారే అనిపిస్తుంది. చింపిరి గుడ్డలు ఎందుకు ధరించుకోవాల్సి వస్తుంది అంటే, బట్టలు లేకుండా దిగంబరిగా ఎందుకు ఉన్నాడు? నగ్నంగా ఎందుకు పడి ఉన్నాడో? తాగుబోతానము. నెంబర్ 2, లోతు యొక్క పిల్లలు అక్రమమైనటువంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది? చెప్పండి, చదవండి 19వ అధ్యాయం ఇప్పుడు 32వ వచనం. తండ్రికి ద్రాక్షారసము త్రాగించి రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు త్రాగించి ఇవాగ వినండి. ఆమె ఎప్పుడు వచ్చిందో, ఏం చేసిందో ఈయనకు తెలియదు. అర్థమవుతుందా మీకు? తాగిన మత్తులో ఉన్నవారు ఏం చేస్తున్నారో, అసలు ఏం జరిగిందో తెలియదు. ఆ రాత్రి బాగా తాగిన మత్తులో భార్యను నోటికొచ్చిందో మాట్లాడతారు, ఆ మాత్రం మనసులో పెట్టుకుంటది. అని ఉదయం లేస్తే అతనికి ఏమీ గుర్తుండదు. త్రాగుబోతనము నోవాహును ఏం చేసింది? నగ్నంగా పడేసింది, బట్టలు లేకుండా. ఒక త్రాగుబోతు వల్ల, ఆ మత్తు తాగటం వల్ల లోతు ఏమయ్యాడు? తన సొంత కూతుళ్ళతోనే ఉండాల్సి. సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 36వ వచనం. 25:36. మొదటి సమూయేలు 25:36. అబిగయలు రాగా త్రాగుతూ ఎలా ఉన్నాడు? ఆ మత్తులో ఏం చెప్పాలో అబిగయలకు తెలియాలా? ఎవరో చెప్పారండి తెల్లారిన తర్వాత, రాత్రి నీ భార్య అడ్డుపడకపోతే నువ్వు చచ్చేవాడు. ఎందుకు? దావీదు వచ్చాడు నీకోసం తెలుసా అన్నారు. ఏమయ్యాడు? మత్తు దిగినాక తెలిసింది. అంటే ఎందుకు తాగుతున్నావు అంటే సంతోషిస్తాడు. పేరుకి. ఎందుకు తాగుతున్నావు అంటే బాధలు మర్చిపోతాం. ఎందుకు తాగుతున్నావు అంటే అప్పులు మర్చిపోతాం. ఎందుకు తాగుతున్నావు అంటే నా భార్య ఎలా అన్నది కాబట్టి నేను తాగుతున్నా. ఎక్కడ మాటలు? ఎక్కడ దొరుకుతాయి ఆ మాటలు? సామెతలు 31:7 వచ్చి. సామెతలు 31:7 వచ్చింది. వారు తాగి చూసావా? అర్థమైందా ఇప్పుడు? సంపాదించడం చేత కాదు, సంపాదించినా నిలబెట్టుకోవడం చేత కాదు,
ఇప్పుడు ఎందుకు తాగుతున్నావని భర్తను భార్య నిలదీస్తే, ఎందుకు తాగుతున్నావండి తల్లి తండ్రిని పిల్లలు నిలదీస్తే, వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? పేదరికాన్ని మర్చిపోవడానికి తాగుతున్నాడు. అర్థమవుతుందా? అందుకే పురుషులు ఉంటే ఈ మాట వాళ్ళకి బాగా ఏం తెలుసు? అవునా కాదా? నీకు కాదు కదా ఈ పోట. సరేలే, ఎవరొకరు వింటారుగా మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరొకరు వింటారుగా. పేదరికానికి నెంబర్ 1 కారణం ఏంటంటే త్రాగుబోతనము. ఈ మత్తుకు అలవాటు పడిన వారు దీనివల్ల ఎంత ప్రమాదం గురవుతుందో, ఆరోగ్యం పోతుంది, ఆదాయం పోతుంది, ఆశీర్వాదం పోతుంది, ఇంట్లో భార్యతో సంతోషం లేదు, పిల్లలతో సుఖము లేదో, ఆనందాన్ని కోల్పోతున్నాడు. ఒక మాట మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం 23 అధ్యాయం 29. సామెతలు 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దు గుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడు చేరు వారికే కదా, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా గిన్నెలో తలతలలాడుచుండునుగా, త్రాగుటకు రుచిగా ఉండకను దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె ఖర్చును, కట్లపాము వలె కాటివేయును, విపరీతమైన నీ కనులకు కనపడును, నీవు వెర్రి మాటలు పలుకుతువు. 34. నీవు నడి సముద్రంలో పడుకున్న వాని వలె నుండువు, ఓడకు చివరికి పడుకున్న వాని వలె నుండు. 35. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నాకు దెబ్బలు పడిన నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకుందును మరలా దాన్ని వెతుకుదునని నీవు అనుకుంటువు. చూసావా? ఎన్ని ఉన్నాయి. ఎవరికి శ్రమ, ఎవరికి దరిద్రం, ఎవరికి పేదరికము, ఎవరికి అనారోగ్యము, ఎవరికి ఇబ్బంది, ఎవరి ఇరుకులు. సినిమాకి వెళ్ళారు, సినిమాకి వెళ్ళి సెకండ్ షో తీసుకొని, అంటే వాళ్ళు ఊరికి రావాలంటే ఒక చిన్న పడవ ఉంటుంది, ఏరు ఉంటుంది, ఏరు దాటి రావాలి. ఫస్ట్ ఆ సినిమాకు వెళ్ళేటప్పుడు ఆ పడవ తీసుకొని వచ్చారు, ఒడ్డున ఆ పడవను కట్టేశారు, సినిమాకు వెళ్ళారు, సెకండ్ షో తీసుకున్నారు, తిరిగి వచ్చారు, తిరిగి వచ్చి పడవలు ఎక్కారు, ఇక పడవను తోలుకొని వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళినా వీళ్ళకు ఒడ్డు రాలా. ఇది అది కనీసం ప్రయాణం చేసి అరగంట పట్టదు, అరగంటకు ఒడ్డుకు చేరుతారు, చిన్న అదేది అని చెట్లు వేస్తా ఉన్నారు, వేస్తా ఉన్నారు, వేస్తా ఉన్నారు. 4 అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చారు? 1 గంటకు వచ్చారు. 5 అయిపోయింది, ఒడ్డుగాల అల్లారిపోయింది, జనం వస్తారు. ఏమిటంటే వాళ్ళు ఎక్కడున్నారంటే కట్టేసిన తాడు తీయకుండా, అంటే కట్టేసిన దాన్ని కట్టున్నారు కదా, తాడు తీయకుండా పడవ తోలుతున్నారంటే దేంట్లో ఉన్నారు? వీళ్ళు మత్తులో ఉన్నారు. అర్థమైందా మీకు? మత్తులో ఉన్నారు, టైం అంతా పోయింది. ఒర్రే, మనం తాడు తీయకుండా పడవ తీయాలి ఎందుకురా? అర్థమైంది? భక్తిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఆఖరిగా మీకు ఒక మాట చెప్పనా? దేవుని రాజ్యం వారికి ఇది. చదవండి ఆ మాట. కొరింథీ రాసిన పత్రికేనా? 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, ద్రోహులైనను, త్రాగుబోతులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమును వారసులు కారు. ఉందా? త్రాగుబోతులు ఉన్నారా? ఇంకొక రాజ్యం లేదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదు. అందుకే ఇదే కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం వారితో సావాసం కూడా జరుగుతుంది. 5:11. తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ,
ఆ, ఆ, అట్టి వారితో ఆ, వారితో స్నేహం పనికిరాదు నీకు, వారితో సావాసం పనికిరాదు నీకు, వారితో రిలేషన్ పనికిరాదు నీకు, వారితో నువ్వు వెళ్ళటం వల్ల నష్టపోతావు. వాళ్ళు చేసే పనులు అఘాయిత్యాలు ఉంటాయి, బలత్కారాలు ఉంటాయి, వీలైతే మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు. అలాంటి వారితో నీకు స్నేహం ఎందుకు? అయితే బైబిల్ మనకు సెలవిస్తుంది పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు పత్రిక 4 అధ్యాయం 3 వచనంలో, గతించిన కాలము చాలు అంటాడు ఇక్కడ. చదువయ్యా. పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, సాగుబోతులు విందులు, చేయదగిన విగ్రహారాధన మొదలైన వాటి యందు నడుచుకొనుచు నెరవేరుస్తూ అన్యజనుల ప్రకారం నడుస్తూ గతించిన కాలము చాలు, ఇక చాలు, ఆపేయి, ఆపేయి. అప్పుడు తిరిగావు, అప్పుడు తాగావు, అప్పుడు చూసావు, అప్పుడు వెళ్ళావు, అప్పుడు చేసావు. ఇప్పుడు ఎందుకో? దేవుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తావు. ఇప్పుడు నువ్వు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, అల్లరి పనులు చేస్తూ ఉన్నట్లయితే, పోకిరి చేష్టాలు చేస్తున్నట్లయితే దీనికి తగదో. గతించిన కాలం చాలు, బానే. దేవుడు మనతో మాట్లాడు. దేవుని రాజ్యం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు, అండి సమాధానం ఉండదు, సుఖం ఉండదు, ఆనందమే కనిపించదండి, ఆవిరైపోతుంది. కాబట్టి దయచేసి మీరు భార్యలుగా ఉన్నట్లయితే, మీ భర్తలు అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రార్థన చేసి మార్చుకోండి, ప్రభు సన్నిధికి నడిపించుకోండి, ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యం కోసం కనిపెట్టండి. ఒక మాట, పేదరికానికి మొదటి కారణం ఏమిటి ఇప్పుడు చెప్పండి కదా? ఎంత డబ్బు వస్తుంది చెప్పండి? నెల ఆదాయంలో 30,000 సంపాదిస్తే అందులో 20,000, 10,000 మీ ఇంటికి రావటం లేదు. కారణం ఏంటి? రాబుదా. డబ్బు అంతా తాగి తగలేస్తున్నారు. ఎంతమంది భార్యలు కంప్లైంట్ ఇవ్వటం లేదు, చూడటం లేదు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిస్థితులైన మా తండ్రి, మాట్లాడిన ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు అయినా ఇదిగో మారినటువంటి వారికి ముఖ్యంగా ఈ ఆశ్చర్యకరంగా మార్చి, ఈ వాక్యం దేవుడి నాతో చెప్తున్నాడని విని వారి బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేయమని. పేదరికం చాలా భయంకరమైనది నాయన. ఏది తెచ్చుకోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, ఏది తినాలి అన్నా, ఏది కట్టుకోవాలి అన్నా, అయ్యో ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యం చూపించుకోవాలన్నా డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. కారణం నాయన బీదతనంలో ఉండటం వల్ల. అయ్యా ఇదిగో ఆస్తి వారికి, ధనవంతులకు వారికి ఆశ్రయం ఆస్తేనని ఉంది. అయ్యా పేదరికం వారిని ఆశ్రమం అని రాయబడింది. కానీ మేము పేదరికంలో ఉండటానికి వీల్లేదు, మా సంఘం పేదరికంలో ఉండటానికి వీల్లేదు, మా బిడ్డలు పేదరికంలో ఉండటానికి వీల్లేదు. బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ వాక్యం ద్వారా అనేక జీవితాలకు మార్పును అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.